హలో హాయ్ అండి, నమస్తే. ఈరోజు మనం 8th క్లాస్ లెసన్ అయిన కిసాన్ లెసన్ అనేది ఎక్స్ప్లెనేషన్ చూద్దాం. ఓకే, రెడీ. భారత్ गाँवों का देश है और కృషి ప్రధాన్ దేశ్ भी है. భారతదేశము ఎలాంటి దేశం అమ్మా? గ్రామీణ ప్రధాన దేశం. మన భారతదేశం తీసుకున్నట్లయితే ఎక్కువ గ్రామాలు ఉంటాయా, నగరాలు ఉంటాయా? ఎస్, ఎక్కువ గ్రామాలు అనేవి ఉంటాయన్నమాట. మరి ఆ గ్రామాల్లో ప్రధాన వృత్తి ఏంటమ్మా? వ్యవసాయం. ఏంటమ్మా? కృషి అంటే ఏంటి? వ్యవసాయం అన్నమాట. ఇక్కడున్న భారతదేశంలో సగానికి పైగా మంది, ఎక్కువ మంది ఏం చేస్తున్నారు? వ్యవసాయం చేస్తున్నారు. కాబట్టి మన ప్రధాన వృత్తి ఏంటమ్మా? వ్యవసాయం అన్నమాట. గాँव में కిసాన్ रहते हैं. గ్రామాల్లోని ఎవరు నివసిస్తారు? కిసానులు. కిసాన్ అంటే ఏంటమ్మా? రైతు అన్నమాట. రైతులు అనేవాళ్ళు గ్రామాల్లో నివసిస్తారనమాట. వే खेती करके खाद्यान्न को उत्पन्न कराते हैं. వాళ్ళు పొలాల పనులు చేసుకుంటూ మనకి పంటలు అనేవి పండిస్తూ ఉన్నారనమాట. నెక్స్ట్, దేశవాసియోంకి భోజన ఉపలబ్ధి ఖరాతే హే. మన భారతదేశం కానీ మొత్తం దేశానికి మనకి మన భోజనాన్ని అందించేది ఎవరమ్మా? కిసాన్, రైతులే మాత్రమే. ఓకేనా? మనకి భోజనాన్ని అందించే వాళ్ళు ఎవరు? మనం 5 వేలతో తింటున్నామంటే దాని అర్థం ఎవరమ్మా? రైతు కష్టం అనమాట. వాళ్ళు పొలంలోకి వెళ్ళి పండిస్తేనే మనము తిండి అనేది తింటున్నాము. ఓకే, ఇస్సే దేశ్ కా వికాస్ కి ఓర్ ఆగే బఢతా హై. వీళ్ళ ద్వారా మన దేశ అభివృద్ధి అనేది జరుగుతుందన్నమాట. ప్రస్తుత కవిత మే ఐసే కిసానోం కే శ్రమిక్ జీవన్ కా పరిచయ మిల్తా హై. మరి ఇలాంటి కిసానుల యొక్క అంటే రైతుల యొక్క శ్రమిక్ అంటే ఆ శ్రమికుడి యొక్క జీవితాన్ని మనకి ఇప్పుడు పరిచయం చేస్తున్నారనమాట. అంటే వాళ్ళు వ్యవసాయం ఎలా చేస్తారు, ఎలా పనిలోకి వెళ్తారు, ఇవన్నీ మనం ఇప్పుడు ఈ లెసన్లో నేర్చుకుంటాం అనమాట. ఇస్సే కిసాన్ కే ప్రతి హమారే మన్ మే సమ్మాన్ కి భావన బడతీ హై. ఈ లెసన్ ద్వారా మనకేమంటే రైతుల పట్ల మన హృదయంలో అంటే గౌరవ భావన అనేది పెరుగుతూ ఉంటుంది. కొన్ని చోట్ల మనం చూస్తున్నాం, అసలు రైతుని చాలా చీప్గా చూస్తూ ఉంటారు. వస్తే లోపలికి రానివ్వరు, ఆఫీసుల్లోకి వస్తే రానివ్వరు, బయట నిల్చోబెడతారు. కానీ రైతు లేకపోతే మనం ఎక్కడున్నామండి? అసలు ఉండము. అవునా కదా? మనకి తిండి దొరుకుతుంది అంటే అది పండించేవాడు ఉన్నాడు కాబట్టి మనం తింటున్నాం. పండించేవాడు లేకపోతే మనం తిండి తినగలమా? లేదు. మనం చేయగలమా ఆ పని? అస్సలు చేయలేము. వ్యవసాయం అనేది చాలా కష్టమైన పని. కానీ అంత కష్టమైనప్పటికీ కూడా రైతు చాలా ఇష్టంగా చేయబట్టే మనం ఆ తిండి అనేది తినబడుతున్నాం. కానీ కొంతమంది ఏం చేస్తున్నారంటే ఆహారాన్ని వ్యర్థం చేస్తున్నారు. కాబట్టి వేస్ట్ చేయొద్దు ఫుడ్ని. ఎందుకంటే 6 నెలలు పండితేనే మనకి చేతికి వస్తుంది భూమి. లెసన్లోకి వెళ్ళిపోదాం, చూడండి. नहीं हुआ है अभी सवेरा पूरब की लाली पहचान. चिड़ियों के जगने से पहले खाट छोड़ उठ गया किसान. नहीं हुआ है. ఇంకా సవేరా అంటే ఏంటమ్మా? ఉదయం. ఇంకా ఉదయమే అవ్వలేదు. పూరబ్కి లాలి పెహచాన్. తూర్పు వైపున ఎర్రదనం కూడా రాలేదు. అంటే తూర్పు వైపున ఎవరు ఉదయిస్తారు? ఎస్, సూర్యుడు అనమాట. సూర్యుడు ఉదయాన్నే వచ్చేటప్పుడు చాలా ముద్దుగా కనిపిస్తాడనమాట. ఆరెంజ్ కలర్లో, రెడ్ కలర్లో చాలా అందంగా కొండల కింద నుంచి కనిపించకుండా ఇలా నెమ్మదిగా వచ్చినప్పుడు ఆకాశం అంతా ఎలా కనిపిస్తుంది? చాలా ఎర్రగా అందంగా కనిపిస్తుంది అనమాట. ఒక్కసారి 5 గంటలకి 6 గంటలు లేచే బ్యాచ్ ఎవరైనా ఉంటే ఒక్కసారి వాళ్ళు అబ్జర్వ్ చేస్తారు. మనలాగా 9 గంటలు 8 గంటలు లేచే వాళ్ళు ఎవరైనా సరే అది చూడరు అనమాట. ఓకేనా? సో 5 గంటలకి 7 గంటలకి ఎవరైనా లేచి ఉంటే వాళ్ళకి తెలుస్తుంది అనమాట. ఎలా? కింద నుంచి సూర్యుడు చాలా అందంగా ఆరెంజ్ కలర్లో పైకి లెగుస్తూ ఉంటారు. అప్పుడు ఆకాశం చాలా అందంగా కనిపిస్తుంది అనమాట ఆరెంజ్ కలర్లో. సో అది రాకముందే ఇంకా ఏంటి? చిడియోంకే జగనేసే పెహలే అంటే పక్షులు లేవకముందే. ఓకేనా? అన్నిటికన్నా ముందు లేచేదేటి? కోడి. కొకరెకో అని లేస్తుంది కదా, దానికన్నా ముందు ఎవరు లేసారంట? చూడండి, ఖాట్ చోడ్ ఉటి గయా కిసాన్. మంచం వదిలి చాలా నీట్గా లేచారనమాట. ఎవరు లేచారు? అందరికన్నా ముందు రైతు లేచాడనమాట. ఒక సన్ కన్నా ముందు. ఓకేనా? పక్షుల కన్నా ముందు, ఉదయం కన్నా ముందు ఎవరు లేచారు అంటే మన రైతు వెంటనే ఉదయాన్నే లేచి ఏం చేస్తారు?
పొలం పనికి వెళ్ళిపోతారనమాట. వాళ్ళకి ఒకటే పని, ఉదయాన్నే వెళ్ళగానే పొలంలోకి వెళ్ళిపోవాలి, పంటలు పండించాలి, వాటర్ ఉందా లేదా మొక్కల కోసమే చూస్తారనమాట ఎప్పుడు. ఓకేనా. మరి లేచిన వెంటనే ఇతనికి ఒకటే పని ఉంటుంది. ఏ పని ఉంటుంది? పొలం పనులకు వెళ్ళిపోవాలి, పొలంలోకి వెళ్ళిపోవాలి అర్జెంటుగా. మరి పొలం పనులకు వెళ్ళాలంటే ఎవరిని లేపాలి? చూడండి. खिला पिलाकर भाइयों को ले करने वाले खेत पर काम, नहीं कभी त्योहार ना छुट्टी उसको नहीं कभी ఆరాం. కిలా పిలాకర్ బైలోంకో అంటే ఎద్దులకి ఏం చేసేవారంటే వాటర్ తాగించి కుడితేస్తారు కదమ్మా. కుడితినేసి నెక్స్ట్ వాటికి అన్నం అవి తినిపించి ఏం చేస్తారు? బైలోంకో అంటే ఎద్దుల్ని ఎక్కడ తీసుకుని వెళ్ళిపోతారు? తనతో పాటు తీసుకుని వెళ్ళిపోతారనమాట. ఓకే, ఎద్దుల్ని ఏం చేస్తారు? తనతో పాటు పొలంకి తీసుకుని వెళ్ళిపోతారనమాట. తీసుకుని వెళ్ళిపోయి ఏం చేస్తారు? అక్కడ దున్నడం అవన్నీ కూడా చేస్తారనమాట. ఇప్పుడైతే దున్నడం అనేది ట్రాక్టర్లు చేస్తున్నాయి, కానీ ఒకప్పుడు ఏం చేసేవి? ఎద్దులతో చేసేవారనమాట. మధ్యలో నాగలు వేసుకొని ఇలా ఎద్దుల మధ్యలోని నాగలు ఉంటుంది అనమాట, దాంతో దున్నేవారనమాట. ఇప్పుడంటే కొన్ని చోట్ల ఉన్నాయి, కొన్ని చోట్ల అసలు లేవు. అసలు ఇప్పుడు ట్రాక్టర్లో దున్నేస్తాయి అన్నమాట. నహీ కభీ త్యోహార్ నా చుట్టి. ఓకే, త్యోహార్ అంటే ఏంటి? పండగ అనమాట. చుట్టి అంటే సెలవు. ఓకే, ఎప్పుడైనా సెలవుల పూట రైతులు ఇంట్లో ఉంటారా? ఉండరు, అస్సలు ఉండరు. ఎందుకంటే వాళ్ళకి పొలంలో పని ఉంటుంది, అర్జెంటుగా వెళ్ళిపోవాలన్నమాట. వాళ్ళకి ఒకటే గోల్ అనమాట. నా పొలం అయిందా, బాగుందా లేదా, విత్తనాలు వచ్చాయా లేదా, ఓకేనా, మొలకలు వచ్చాయా లేవా, పువ్వులు వచ్చాయా లేవా, పండిందా లేదా, ఇదే ఆలోచనలోనే ఉంటారనమాట. వాళ్ళకి ఈరోజు పండగ, కొత్త బట్టలు వేసుకోవాలి, ఓకేనా, అయ్యేటి ఉండదు. కొత్త బట్టలు వేసుకుని అమ్మ నాకు కొంచెం పొలం పని ఉందమ్మా అనుకొని వెళ్ళిపోతూ ఉంటారనమాట. సో వీళ్ళు అలాంటి వాళ్ళే. నహీ కభీ త్యోహార్, వాళ్ళకి ఎప్పుడు కూడా పండగ అనేది ఉండదు. నెక్స్ట్ చుట్టి అంటే ఏంటి? సెలవు. ఓకేనా, సెలవు అనేది ఉండదన్నమాట. ఉస్కో నహీ కభీ ఆరాం, వాళ్ళు ఎప్పుడు కూడా విశ్రాంతి తీసుకుందామని ఏ రోజు ఆలోచించరనమాట. వీళ్ళు ఒక పండగలు అనరు, సెలవులు అనరు. ఒకవేళ జ్వరం వచ్చినా సరే వెళ్ళిపోతామంటారు. ఎక్కడికి? పొలం పనిలోకి వెళ్ళిపోతూ అంటారు. అవునా. సో వీళ్ళు ఎప్పుడు విరామం తీసుకుందామని, విశ్రాంతి తీసుకుందామని ఎప్పుడు అనుకోరనమాట. అంత గొప్ప రైతులు అనమాట. మన ఇంటి దగ్గర చాలామందిని చూస్తూ ఉంటాం. మన అమ్మ నాన్నని చూసుకోండి, వాళ్ళకి ఏదైనా పండగ ఉందనుకోండి, పండగ 5 నిమిషాల్లో చేసి వెళ్ళిపోతూ ఉంటారు అనమాట. మనకి ఆ పండగ ఎప్పుడు వస్తుందా, సెలవు ఎప్పుడు వస్తుందా అని మనం చూస్తూ ఉంటాం. కానీ వాళ్ళు అవేటి పట్టించుకోకుండా పొలం పనికి వెళ్ళిపోతూ ఉంటారనమాట. నెక్స్ట్ చూడండి. ఘరం ఘరం లూ చల్తీ సన్ సన్, ధర్తీ ఝల్తీ తవే సమాన్, తబ్బీ కర్త ఖామ్ ఖేత్ పర్ బినా కియే ఆరాం కిసాన్. చూడండి, గరం గరం లూ చల్తీ సన్. మన సమ్మర్లో చూసుకున్నాం అనుకోండి, ఎండలు ఎలా ఉంటాయండి. మనం ఇంట్లో నుంచి బయటికి రాలేము. అసలు ఇంట్లో నుంచి బయటికి రాగలమా? అస్సలు రాము. ఏసీ వేసుకొని లోపల పడుకుంటాం. ఒకవేళ స్కూల్ ఉంటే లోపల అన్ని ఫ్యాన్లు వేసుకొని కూర్చుంటూ ఉంటాం. కానీ రైతు అవేటి పట్టించుకోడు, ఎంత ఎండ అయినా పట్టించుకోడు. వెళ్ళి ఏం చేస్తారు? పొలం పనులు. అసలు ఎంత ఎండలోని ఎలా చేస్తారో అసలు రైతులు, నాకు అదే అనిపిస్తుంది అనమాట. ఖచ్చితంగా ఆ టైంలో కోతలు ఉంటాయి, లేకపోతే ఇంకేవో ఉంటాయి, దానికి వెళ్ళిపోతూ ఉంటారు. ఎంత ఎండ అయినా సరే వెళ్ళిపోతూ ఉంటారు అసలు రైతులు. ధరతీ ఝల్తీ తవే సమాన్, ఆ టైంలోని భూమి అంతా కూడా ఎలాగుంటుంది అంటే పెనంలా ఉంటుంది అనమాట. పెనం వేడెక్కితే ఎలా ఉంటుందమ్మా? వాటర్ వేస్తే ఇలా బొగ్గుమని అనేటట్టుగా ఉంటుంది. కానీ అలాంటి టైంలో కూడా రైతులు ఏం చేస్తారు? పాపం పొలం పనికి వెళ్ళిపోయి వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ ఉంటారనమాట. అసలు ఆ వడదెబ్బలు ఎలా తగులుతున్నాయి అవి ఏటి పట్టించుకోరు. రైతు ఆ పనులకి వెళ్ళిపోవడం, ఆ పని చూసుకొని రావడం, మధ్యాహ్నం భోజనం చేసేయడం, మళ్ళీ వెళ్ళిపోతారు వాళ్ళు. ఓకేనా. అది సమ్మరా, వేసవియా ఏమీ పట్టించుకోరు అసలు. ఓకే. నెక్స్ట్ చూడండి. తబ్బీ కర్తా ఖామ్ ఖేత్ పర్ బినా కియే ఆరాం కిసాన్. కానీ అంత మండు వేసవిలో కూడా, అంత వేడిగా ఉన్నప్పటికీ కూడా, అప్పటికీ కూడా ఏం చేస్తాడు రైతు? తన పని తను చేసుకుంటూ ఉంటాడనమాట. ఎప్పుడు బినా కియే ఆరాం కిసాన్, ఆ టైంలో కూడా విశ్రాంతి తీసుకుంటాను, వేడిగా ఉంది, బయటను వేడిగా ఉందని ఆలోచించడు. ఇంకా ఆ టైంలో కూడా బయటికి వెళ్ళిపోయి పొలం పని చేసుకొని అక్కడే ఉంటాడనమాట. అప్పుడు కూడా విశ్రాంతి అనేది తీసుకోడు. విశ్రాంతి అంటేనే అతనికి చిరాకు అనమాట. ఓకేనా.
बादल गरज रहे गड गड गड, बिजली चमक रहे है चम चम चम, मुसलधार बरसता पानी, जरा ना रोकते लेते धम. ఓకేనా? చూడండి, బాదల్ గర్జ్ రహే హై గడ్ గడ్ గడ్, వర్షం అనేది పడుతూ ఉంది, మేఘాలు ఘడ్ ఘడ్ అని అరుస్తూనే ఉంటాయి, గర్జిస్తూనే ఉంటాయి, మెరుపులు చమ్ 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 చమకుతీ హై, బిజలీ చమక్ రహీ హై చమ్ చమ్, మెరుపులు ఊరుములు వస్తూనే ఉంటాయి. వర్షాకాలంలో వస్తాయి కదమ్మా, పెద్ద వర్షం పడిందే మనం ఎక్కడో దగ్గర ఉండిపోతాం, అవునా? ఇంట్లోకి వెళ్ళిపోతాం, లేకపోతే తలుపులన్నీ వేసేస్తాం, అవునా? కానీ చూడండి, ముసలధార్ బరసాతే పానీ జరా నా రూకితే లేతే ధమ్. ఓకే, ముసల్ధార్ ముసిగేసి అంటే ముసల్ధార్ వర్షం అంటారు అనమాట. అంటే మనిషి కూడా కనిపించడు అనమాట. అంత పెద్ద వర్షం పడేటప్పుడు కూడా ఈ రైతు ఏం చేస్తాడు, పొలం పనికి వెళ్ళిపోతూ ఉంటాడనమాట. గట్లు కొట్టారా లేదా, గట్లు కొట్టేస్తే ఏమో వాటర్ ఉండదో ఏమో, వాటర్ ఆ మడి నుంచి ఈ మడికి వెళ్ళిపోతుందేమో, లేకపోతే వాటర్తో నిండిపోద్దేమో పొలం అంతా అని చెప్పి పొలంలోకే వెళ్ళిపోతారు. పొలంలోకి, ఆ ఇంట్లో కనీసం మనం ఏం చేస్తాము, పెద్ద వర్షం పడితే ఉరుములు మెరుపులు వస్తే ఏం చేస్తాం, ఇంట్లో ఉంటాం. కానీ ఇతను మాత్రం పొలం ఎలాగుందో చూడడానికి వెళ్ళిపోతారు వర్షం టైంలోని. అవునా కదా? మీ ఇంట్లో వ్యవసాయదారులు ఎవరంటే మీకు తెలుస్తుంది, మీ నాన్నగారికి తెలుసు. మీ నాన్నగారు ఉంటారా ఇంట్లోని? ఉండరు. గట్లు కొట్టేస్తే ఏమోనమ్మా, ఉడుపులు అయ్యేవేమోనమ్మా, ఇప్పుడే ఇదేదో జరిగిందమ్మా, గట్టు అది కొట్టేస్తారు, మట్టి వేయాలి, తోవ్వాలి అనుకుంటూ పార పట్టుకొని వెళ్ళిపోతూ ఉంటారు అనమాట. జరా నా రూకితే లేతే ధమ్, ఎక్కడ కూడా ఆ టైంలో కూడా ఎక్కడ ఆగరు. ఈ దగ్గరలోనే ఎక్కడైనా ఆగుతారా? ఆగరు. పొలంలోకి వెళ్ళిపోతూ ఉంటారు, తడుచుకుంటూ వెళ్ళిపోతారు, గొడుగు కూడా వేసుకోరు. ఓకేనా? గొడుగు కూడా వేసుకోకుండా తడుచుకుంటూ వెళ్ళిపోయి ఆ పొలం పనులు చేసేస్తారనమాట. ఓకేనా? అంత గొప్ప రైతు, అసలు ఈ రైతులకు అసలు సెల్యూట్ చేయాలన్నమాట. నెక్స్ట్ చూడండి, हाथ पाँव टिटोरे जाते हैं, घर से बाहर निकले कौन, फिर भी आग जला खेतों की रखवाल करता वह मौन. హాత్ పావ్ టిటోరే జాతే హై అంటే కాళ్ళు చేతులు ఇలా గడ్డలు కట్టేస్తాయి. ఇది ఎప్పుడు మంచు అప్పుడు అనమాట. మంచు బాగా చలిగాలు ఉన్నప్పుడు, చలికాలంలో ఎలా ఉంటుంది, మన కాళ్ళు చేతులు గడ్డ కట్టేస్తూ ఉంటున్నాయి కదా, సో ఆ టైంలో అనమాట. గర్సే బాహర్ నిక్లే కౌన్, అంత మంచు ఉన్నప్పుడు ఎవరైనా బయటకు వస్తారా? ఎవ్వరూ బయటికి రారు. ఎందుకు? బయటకు వస్తే చాలా చల్లగా ఉంటుందని ఎవ్వరూ బయటికి రారనమాట. ఫిర్ భీ ఆగ్ జలా ఖేతోంకి రఖవాలే కర్తా వహ్ మౌన్, కానీ ఆ టైంలో కూడా ఏం చేస్తాడు రైతు? ఓకే, బయటకు వచ్చేస్తాడు. చలి అవని ఏదవని ఆ టైంలో బయటకు వచ్చేస్తాడనమాట. బయటకు వచ్చి బయటన కొంచెం అంటే ఏమంటారు, మంట పెట్టుకొని ఆ పొలం దగ్గరే ఉంటాడేమో కానీ ఇంట్లో మాత్రం ఉండరనమాట. ఇంట్లో ఉండడానికి అస్సలు ఇష్టపడరు. ఓకేనా? అంత మంచులో కూడా పొలం పనికి వెళ్ళిపోతారు. ఎవరు? రైతు. ఓకేనా? వాళ్ళ కష్టం చూడండి. సమ్మర్లో మంచి ఎండలప్పుడు కూడా పనిచేస్తారు, మంచి మంచులోని పనిచేస్తారు, మళ్ళీ వర్షం టైంలో కూడా అలా పనిచేస్తూనే ఉంటారనమాట. వాళ్ళు కేవలము ఆ పొలం పనుల కోసమే పుట్టినట్టు ఆ పొలం పనికే వెళ్ళిపోతూ ఉంటారు. ఒక సెలవు అనరు, పండగ అనరు, ఏమీ అనరు, అలా వెళ్ళిపోతూనే ఉంటారనమాట. ఓకే చూడండి, హై కిసాన్ కో చైన్ కహా, వహ్ కర్తా రహతా హర్దమ్ కామ్, సోయా నహీ కభీ భీ ఉస్నే ఘర్ పర్ రహా కర్నా ఆరామ్. చూడండి, రైతు ఏం చేస్తాడు, ఎప్పుడైనా అతనికి చైన్, ఎప్పుడైనా విశ్రాంతి అనేది ఉందా? ఎక్కడైనా ఏ టైంలోనైనా, సమ్మర్లో విశ్రాంతి ఉందా? మంచులోనుందా? అలాగే వర్షం పడేటప్పుడు ఉందా? అసలు నార్మల్ టైమ్స్లోనైనా విశ్రాంతి అనేది అతను తీసుకోరనమాట. వకర్తా రహతా హర్దమ్ ఖామ్, ప్రతి టైంలో కూడా ప్రతి పని కూడా చేసుకుంటూ ఉంటూనే ఉంటాడనమాట. అసలు పని చేస్తూనే ఉంటాడు రైతు అనేవాడు. సోయా నహీ కభీ భీ ఉస్నే, ఎప్పుడు కూడా నిద్రపోడు. ఓకే, నెక్స్ట్ చూడండి, సోయా నహీ కభీ భీ ఉస్నే, ఎప్పుడు కూడా నిద్రపోడనమాట. ఎప్పుడు పొలం పని అనుకొని వెళ్ళిపోతూ ఉంటాడు, కానీ ఎప్పుడు కూడా తన ఆరోగ్యం అనేది చూసుకోరు. తన ఆరోగ్యం పక్కన పెట్టి పొలం పని కోసం వెళ్ళిపోయి అక్కడే అన్ని పనులు పాపం చేస్తూ ఉంటాడు మన రైతు అనమాట.
घर पर रहकర్నా ఆరాం. ఎప్పుడు ఇంట్లో ఉండిపోయి విశ్రాంతి తీసుకుంటాను, పడుకుంటాను, ఈ ఒక్కరోజు సెలవు తీసుకుంటాను అని ఏ రోజు అనుకోడనమాట. ఈరోజు వినాయక చవితి కదా, మనకు సెలవు కదా అని ఇంట్లో పడుకుంటాడా రైతు? పడుకోడు. వెళ్ళిపోతూ ఉంటాడనమాట. వెళ్ళిపోయి తను పొలం పని చేసుకుంటూ ఉంటాడనమాట. అసలు ఏ టైంలో మనకి ఒకరోజు సెలవు వస్తే అబ్బా హ్యాపీ అనిపిస్తుంది. కానీ రైతుకి ఎప్పుడైనా సెలవు ఉందా? సెలవు లేదు. ఏ పని ఏదైనా సరే ఖచ్చితంగా చేయాల్సి ఉంటుంది. రైతు అలానే చేస్తాడు. వర్షం అని ఆగిపోడు, సమ్మర్ అని ఆగిపోడు, నెక్స్ట్ మంచు అని ఆగిపోడు అనమాట. తను ముందుకు సాగుతూనే ఉంటాడు. మన దేశాన్ని కూడా ముందుకు తీసుకెళ్తూ ఉన్నాడనమాట. మరి ఇంత మంచి కథను మనకు అందించిన వాళ్ళు ఎవరనంటే కవి పేరు సత్యనారాయణ లాల్ అనమాట. జీవన్ కాల్ 1914 2004లో జన్మించారనమాట. అంటే 1904లో జన్మించి 14లో జన్మించి 2004లో చనిపోయారనమాట. ప్రముఖృత్య షహీద్ కా స్మారక్ భారతీయ ఇతిహాస్కే ప్రేరక్. అది ఇతని రచనలు అనమాట. ఇతను రాసిన 2 రచనలు ఏంటి? షహీద్ కా స్మారక్, భారతీయ ఇతిహాస్కే ప్రేరక్ అనేది ఇతని రచనలు అనమాట. చిన్నప్పుడు ఈ లెసన్ అనేది చాలా మందికి కనెక్ట్ అయ్యే ఉంటుందండి. ఎందుకంటే సగానికి పైగా అందరూ కూడా రైతు బిడ్డలేనండి. ఎందుకంటే మా నాన్న వాళ్ళైనా సరే ఫార్మర్స్ అండి. మా నాన్నగారు కూడా ఏ పండక్కి ఉండేవారు కాదు, దేనికి ఉండేవారు కాదు. నాకు చాలా బాధ అనిపించేది అనమాట. ఎప్పుడు పొలం అనుకొని వెళ్ళిపోతూ ఉంటారు, ఇంట్లో ఉండరేంటి? అసలు అందరూ ఉంటారు, ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఉంటారు, కేవలం మా నాన్నగారు మాత్రమే ఉండరు. అది చాలా బాధ అనిపించేది. కానీ ఈ లెసన్ ద్వారా నాకేంటి అర్థమైందంటే రైతు అనేవారు ఎప్పుడు ఇంట్లో ఉండడానికి ఇష్టపడరు. సో ఆ టైంలో నేను చాలా బాధపడ్డాను. కానీ ఇప్పుడు నాకు అనిపించింది అనమాట. చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను మా నాన్నగారి గురించి. థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడ ఎంతమంది ఫార్మర్స్ ఉన్నారో కామెంట్ ప్లీజ్. థ్యాంక్ యూ.